ఎన్ని సినిమాలన్నా ఎన్ని సినిమాలు ఇలాగే వదిలేస్తే టీఎఫ్ఐని పోషించేలాగున్నావు కదన్నా. 2 సినిమాలు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్నాయి, ఇంకొక సినిమా ఏమో సెట్స్ మీదకి వెళ్ళడానికి రెడీగా ఉంది, ఇంకొక 2 సినిమాలు ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామా అన్నట్టుగా ఉన్నాయి. ఈ లోపు మరొక సినిమా వర్క్ స్టార్ట్ అయిపోయింది. అసలు సినిమా పట్ల ఆ ప్యాషన్ ఏంటి, ఆ హార్డ్ వర్క్ ఏంటి, ఆ డెడికేషన్ ఏంటన్నా ప్రభాస్ అన్న. ఇంతకు మ్యాటర్ ఏంటంటే నిన్న శంషాబాద్ లో మన ప్రభాస్ అన్న అలాగే ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో జరగబోయే సినిమా యొక్క టెస్ట్ లుక్ అయితే జరిగింది. ఈ సినిమా కోసం ఒక నెవర్ బిఫోర్ లుక్ అయితే లాక్ చేశారంట. జై హనుమాన్ సినిమా రిలీజ్ అవగానే ప్రభాస్ అన్న సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు ప్రశాంత్ వర్మ. ప్రజెంట్ రాజాసాబ్ అలాగే ఫౌజీ సినిమాలకి అయితే ప్యారల్ గా అయితే మన ప్రభాస్ అన్న అయితే షూటింగ్ అయితే వెళ్తున్నాడు. రాజాసాబ్ సినిమా షూటింగ్ కొన్ని రోజుల్లో అయితే అయిపోద్ది. అది అయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాకైతే మన ప్రభాస్ అన్న అయితే డేట్స్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ సందీప్ రెడ్డి వంగ గారి రిక్వెస్ట్ ఏంటంటే స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ గారి డేట్స్ అయితే ఒక 100 నుండి 120 అయితే కావాలని ఆయన అయితే అడిగాడు. ఎందుకంటే స్పిరిట్ సినిమాలో 3 డిఫరెంట్ గెటప్స్ లో అయితే మన ప్రభాస్ అన్న అయితే కనబడబోతున్నాడు. కాబట్టి ఆ సినిమాకి వీలైనంత ఎక్కువగా డేట్స్ అయితే కేటాయిస్తాడు. ఇంకా స్పిరిట్ సినిమా అయిన వెంటనే ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్ అయితే వెళ్తాడు. ఇప్పుడు మనం ఏమేమి సినిమాలు మాట్లాడుకున్నాం, రాజాసాబు, ఫౌజీ, స్పిరిట్, ప్రశాంత్ వర్మ సినిమా. ఈ 4 సినిమాలతో పాటు కల్కి 2 ఉంది, సలార్ 2 కూడా ఉంది. కల్కి 2 సినిమా షూటింగ్ అయితే కొద్దిగా అయితే అయింది గానీ సలార్ 2 సినిమా షూటింగ్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది. మన ఎన్టీఆర్ గారి సినిమా అయిన తర్వాత ప్రశాంత్ నీల్ ఆ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఈ లోపు మన ప్రభాస్ అన్న ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ పూర్తి చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఉన్న లైనప్ అయితే ఖచ్చితంగా ఇదే. కానీ ఈ లోపు ఒక సినిమా ముందుకు వచ్చినా ఒక సినిమా తర్వాతకి వెళ్ళినా మనం అయితే మళ్ళీ ఆ రోజు అయితే మాట్లాడుకుందాం. ఇది పక్కన పెడితే కన్నడ జైంట్ హోంబుల్ పిక్చర్స్ వాళ్ళు ప్రభాస్ గారితో 3 సినిమాలు చేస్తున్నామని ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కదా. ఆ 3 సినిమాలు ఎవరెవరితో అంటే ఒక సినిమా మనకు ఆల్రెడీ తెలిసిందే సలార్ 2. రెండో సినిమా ఏంటంటే మన ప్రభాస్ అన్న అలాగే ప్రశాంత్ వర్మ గారి కాంబినేషన్ లో వచ్చే సినిమా. మూడో సినిమా ఎవరితో అంటే సెన్సేషనల్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ తో. అవును, మీరు విన్నది నిజమే. కాకపోతే ఆ సినిమా ఎల్సీయూ లో పార్టా కాదా అనేది మనకు రాబోయే రోజుల్లో అయితే తెలియబోతుంది. మీరు ఇక్కడ గమనిస్తే ప్రభాస్ అన్నవి రాబోయే 7 సినిమాల గురించి మనం అయితే మాట్లాడుకున్నాం. ఈ 7 సినిమాలు కూడా రాబోయే 4 ఇయర్స్ లోనే రిలీజ్ అవ్వబోతున్నాయి. లిటరల్ గా చెప్పాలంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి అయితే పండగే. ఓన్లీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా పండగే. ఎందుకంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డైమండ్ కాబట్టి, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్ లో వస్తున్న సినిమా కాబట్టి. రాజాసాబ్ ఏమో ఒక కొత్త పాయింట్ తో వచ్చే హర్రర్ కామెడీ, ఫౌజీ ఏమో ఒక పీరియాడిక్ సినిమా, స్పిరిట్ ఏమో ఒక రా పోలీస్ ఆఫీసర్ స్టోరీ, ఇంకా కల్కి సలార్ గురించి మనందరికీ తెలిసిందే. ఇంకా ప్రశాంత్ వర్మ ఏమన్నా మైథాలజీ టచ్ ఇస్తాడా లేదా అనేది అయితే చూడాలి. ఇంకా లోకేష్ కనకరాజ్ అంటే లోకేష్ కనకరాజ్ ఈక్వల్ టు డ్రగ్ మాఫియా, ఇంకా మాఫియా, ఇంక ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా 7 సినిమాలు 7 జోనర్ లో 4 సంవత్సరాలు ఒకే ఒక్క హీరో మన రెబల్ స్టార్ ప్రభాస్. అదన్నమాట మ్యాటర్. ఇలాగే ప్రభాస్ అన్న వరుస పెట్టి సినిమాలతో మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా అలాగే లాస్ట్ లో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.